వెల్కమ్ టు G3 మీడియా. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సోషల్ మీడియాలో వస్తున్న నిరాధార కథనాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. గత కొన్ని రోజులుగా మంత్రిని వ్యక్తిగతంగా దెబ్బతీసే విధంగా ప్రచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటి వ్యక్తిపై బురద జల్లే సంస్కృతి మంచిది కాదని స్పష్టం చేశారు. ఎవరైనా దురుద్దేశంతో ఇలాంటి కథనాలు రాయాలని ప్రేరేపించినా అది తప్పేనని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రాయాలని ప్రోత్సహించిన వారిది పెద్ద తప్పేనని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక చరిష్మా అన్న నేతగా గుర్తింపు పొందారని తెలిపారు. ఎన్ఎస్యుఐ నుంచి విద్యార్థి నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, మంత్రి స్థాయికి అంచెలంచెలుగా కష్టపడి ఎదిగిన నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక చరిత్ర ఉందని అన్నారు. ఎవరి వాళ్ళు ఊహించుకొని మాట్లాడితే కూడా దాన్ని తప్పుగా వాళ్ళు చిత్రీకరించుకొని సోషల్ మీడియా కొంత మీడియాలో వార్తలు వేయడం, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏది నిజం, ఏది అబద్ధం, ఇది ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు. ఒకరినొకరు మాట్లాడుకోవడము, ఒకరినొకరు హలో చెప్పుకున్నంత మాత్రాన మనము దానికోసమని అంచనా ఎవరు కూడా వేయలేము. ఇది ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో ఈ వార్తలు ఎందుకు వేయాల్సి వస్తుందో, అది ఎందుకు వేయాల్సి వస్తుందో అర్థం కాని వీడియోస్ ఇవన్నీ. దీనివల్ల ఇలాంటి వీడియోస్ చిత్రీకరించి అధికారులతో మాట్లాడినాను, అనధికారులతో మాట్లాడినాను, ఎవరిది వాళ్ళు ఊహించుకొని వార్తలు రాసి దాని వీడియోస్ తింపడము. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా ఒక నాయకుడిగా నల్గొండ జిల్లాలో ఎదిగి రాష్ట్ర నాయకుడిగా ఆయన ఒక ఫిగర్. రాష్ట్ర రాజకీయాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఫిగర్. ఆయనకంటే ఒక స్టైల్ ఉంది, ఆయన ఒక ఫిగర్. ఆయన కూడా కొంత కాదు, మ్యాక్సిమం తను కూడా చాలామంది హెల్ప్ చేస్తాడు ఆ జిల్లాలో. వెంకటరెడ్డి అదొక టైప్ క్యారెక్టర్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన కూడా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా వెంకటరెడ్డి కంటూ ఒక సపరేట్ ఆయనకంటూ ఒక చరిస్మా తయారు చేసుకున్నటువంటి వ్యక్తి, నాయకుడు ఆయన కూడా. కానీ ఎందుకు ఈ 3-4 రోజుల్లో 5 రోజుల్లో ఈ వీళ్ళతో మాట్లాడిన దాన్ని సంబంధంగా ఏర్పాటు చేసి వీడియోస్ దాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది, ఎందుకు వాడారు, అంత అవసరం ఏమొచ్చింది, ఎవరిది వాళ్ళు ఊహించుకొని ఇట్లా వార్తలు రాయడం ఏంటి? ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం.